ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్య అయినా పెను వెంటనే పరిష్కారం కావాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్ద చెప్పుకుంటే తీరిపోతుందన్న విశ్వాసం ప్రజల్లో కలుగుతోంది. దీనికి బలాన్ని చేకూర్చుతూ పవన్ కళ్యాణ్ కూడా సమస్యలపై వెంటనే స్పందిస్తూ సభలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే చేనేత కార్మికులు సత్యాగ్రహం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నెల్లూరు జిల్లా నుంచి కాలినడకన హైదరాబాదులో కాటమరాయుడు షూటింగ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చారు. వారంతా పవన్ కళ్యాణ్ ను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. విక్రమసింహపురి యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పవన్ కళ్యాణ్ ను అభ్యర్థించారు. తామంతా నెల్లూరు నుంచి కాలినడకన వచ్చామని, మార్గమధ్యంలో కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురైతే విజయవాడలోని ఆసుపత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు. విద్యార్థులు పాదయాత్ర చేసి ఇక్కడికి వచ్చారని తెలియగానే వారి పాదాల వంక చూసిన పవన్ కళ్యాణ్ చలించిపోయారని సమాచారం. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే దిశగా ఒత్తిడి తెస్తానని వారికి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.